ఇజ్రాయెల్ మీదన ఈ తెల్లవారుజామున భారీ దాడి జరిగింది. అంటే భారత కాలమానం ప్రకారం. అయితే ఇరాన్ కాదు ఆ దాడి చేసింది, ఇరాన్ ఫ్రాక్సీ అయినటువంటి లేదా ఇరాన్ పోషిస్తున్నటువంటి హెజ్బుల్లా లెబనాన్ నుంచి భారీ ఎత్తున రాకెట్లతో విరుచుకుపడింది. అయితే ఆ మిస్సైల్ అన్నీ కూడా ఐరన్ డోమ్ ఉన్నటువంటి ఇజ్రాయెల్ని దాటి లోపలికి వెళ్తాయా అంటే వెళ్ళినయ్యి అన్నటువంటిదే ఇక్కడ ప్రధానమైన అంశం. గతంలోనే ఒక లోపాన్ని కనిపెట్టింది రష్యా, అలాగే హెజ్బుల్లా కూడా. ఒకేసారి వందల కొద్ది డ్రోన్లను కనుక ఇది వందల కొద్ది మిస్సైళ్ళు వందల కొద్ది డ్రోన్లు ఒకేసారి వదిలిపెడితే అప్పుడు దాన్ని కట్టడి చేయడం అన్నటువంటిది ఐరన్ డోమ్ కనిపెట్టడం రివర్స్ చేయడం కష్టం అన్నటువంటి విషయాన్ని కనిపెట్టి ఆ స్టైల్లో అటాక్ చేసింది భారీ ఎత్తున. ఈలోపు మధ్యలో కొంత అప్డేట్ చేసుకుంది ఇజ్రాయెల్, అదేమైందో తెలియదు కానీ భారీ ఎత్తున విధ్వంసం అయితే పాల్పడ్డాం అని చెప్పి హెజ్బుల్లా ప్రకటించుకుంది. మా దాటికి ఐరన్ డోమ్ కూడా ఫెయిల్ అయ్యింది, ఇజ్రాయెల్ భారీ దెబ్బతింది అని ప్రకటించుకుంది. ఇజ్రాయెల్ లోపల అనేక చోట్ల ఏదైతే ఈ అటాక్ జరిగినప్పుడు మిస్సైల్స్ అటాక్ జరిగేటప్పుడు ఇచ్చేటటువంటి సైరన్స్ వినిపించినాయి అన్నటువంటి అంతర్జాతీయ మీడియా కూడా చెప్తుంది. ఏం జరిగిందో చూడాలి.